హాయ్ హలో నేను మీ మానస ప్రియదర్శిని అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నా లంచ్ ఒక స్పెషల్ లంచ్ అన్నమాట యాక్చువల్లీ వచ్చేసి ఈ రోజు మా పెళ్లి రోజు ప్లీజ్ అందరూ కూడా నాకు కామెంట్ చేయండి మా కామెంట్ లో విష్ పెట్టండి పెళ్లి రోజు శుభాకాంక్షలని అయితే ఈ రోజు మా పెళ్లి రోజు అన్నమాట అయితే మరి కొత్త చీర కట్టుకోలేదు ఏందని మాత్రం అడగకండి ఎందుకంటే ఆల్రెడీ టెంపుల్ కి వెళ్ళేసి కొత్త చీర కట్టుకొని టెంపుల్ కి వెళ్ళేసి వచ్చాను నేను అయితే ఇప్పుడు ఇంట్లో ఉన్నాను కదా ఫ్రెష్ అప్ అయ్యాను మళ్ళీ సో అయితే ఇప్పుడు వచ్చేసి లంచ్ వచ్చేసి చికెన్ అన్నమాట చికెన్ వండాను నాకు ఇష్టమైన అంటే చికెన్ ఎప్పుడు చికెనే కదా రొటీన్గా మళ్ళీ కొత్తగా ఎందుకు చెప్తున్నావు అని మాత్రం అడగకండి ఎందుకంటే రొటీన్గా అయినా కానీ చికెన్ అంటే నాకు చాలా ఇష్టం అందులో ఈరోజు నేను నాకు నచ్చిన విధంగా నేను వండుకున్నాను అనమాట అంటే నాకు ఎట్లా అంటే ఏమీ వేయకుండా ఓన్లీ ఉప్పు కారం అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివన్నీ వేసి మామూలుగా వండుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట అందులో కొంచెం సూప్ లాగా చేసుకొని వండుకోవడం అంటే చాలా ఇష్టం అందులో లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం సో అది ఈరోజు నేను వండుకున్నాను కాబట్టి పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయినరు మా వారు నేను ఉన్నాము మా వారు తింటారు ఇక నేను వీడియో చేసుకుంటూ కూర్చున్నాను అనమాట సో ఇక మరి నా లంచ్ చూపిస్తాను పదండి ఇంకా అన్నం వేసుకుంటున్నాను అయితే అన్నం వచ్చేసి వేడిగానే ఉంది కానీ మరీ అంత వేడి లేదండి ఎందుకంటే అన్నం ఆల్రెడీ ఫస్ట్ వేడివేడిగానే తిందామని చెప్పేసి వండుకున్నాము అయితే కరెంటు పోయిందనమాట కరెంటు పోయేసరికి ఇక అసలు అన్నం తినబోదే చెప్పండి అందుకే అన్నం తినలేదనమాట కరెంట్ వచ్చాకనే తిందాం అనుకున్నాం 1 అవర్ తర్వాత కరెంట్ వచ్చింది మరి ఎందుకో మరి ఏం ప్రాబ్లమో మరి నాకు అర్థం కాలేదు 1 అవర్ తర్వాత వచ్చింది కరెంటు మీకు కూడా ఎట్లనే అనిపిస్తుందా కరెంట్ ఉంటేనే అన్నం తినాలి అన్నట్టుగా అంటే ఏదో ఒకటి చూస్తూ తింటాం కదా టీవీ ఏదో ఒకటి చూసుకుంటా అది అలవాటు అయిపోయింది మనకి ఇక కరెంట్ పోతే అన్నం కూడా నాకు తినాలనిపించదు అనమాట వచ్చేసి ఇక చూసారా చేశాను నాకు చాలా ఇష్టమైనటువంటి లెగ్ పీస్ ఇప్పుడు ఈ విషయం మీకు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నాకు ఒక ముగ్గురు అనమాట వాళ్ళ నేమ్స్ కూడా నేను చాలా గుర్తుపెట్టుకున్నాను వాళ్ళు నా వీడియోస్ ఫాలో అవుతారంట నాకు కలిశారనమాట బయట కలిసినప్పుడు వాళ్ళు అన్నారు అక్క నీ వీడియోస్ బాగుంటాయి మీ వీడియోస్ నేను చూస్తాము మేము మీరు మమ్మల్ని పట్టారు కానీ నేను మిమ్మల్ని గుర్తుపడతానని చెప్పేసి అనేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట అరే ఇట్లా నిజంగా మనకి అంతా ఇప్పుడు అది అట్లా ఎవరైనా మనకి అభిమానంతో పలకరిస్తే చాలా సంతోషం అనిపిస్తుంది కదండి సో నాకు అలాగే అనిపించింది వాళ్ళ పేర్లు ఈరోజు చెప్దాం అనుకుంటున్నా అయితే మరీ అడిగాను నీ పేర్లు ఏంటి అని చెప్పేసి కూడా అడిగాను అనమాట ఎందుకంటే మరి నేను చేసేటువంటి నెక్స్ట్ వీడియోలో మీ పేరు మెన్షన్ చేస్తానంటే సరే అక్క చేయండి అని చెప్పేసి అన్నాను అనమాట ఒకరేమో సంధ్య అండి సంధ్య నెక్స్ట్ సవిత తర్వాత స్వప్న ఈ ముగ్గురు అనమాట అంటే ఈ ముగ్గురు కోఇన్సిడెంట్గా ఎక్కడో అంటే ఒక్కొక్క టైంలో అట్లా సింగిల్గా కలిశారు కానీ అసలు విచిత్రం ఏంటో చూసారా ఇప్పుడు నేను కొన్ని 3 పేర్లు చెప్పాను కదా విచిత్రం ఏంటో మీరు గమనించారా సంధ్య స్వప్న తర్వాత సవిత ఈ 3 కూడా ఎస్ లెటర్స్ గమనించారా మీరు 3 కూడా సూపర్గా ఉంది 3 కూడా ఎస్ లెటర్స్ అనమాట సో అది నాకు వండర్ అనిపించింది అనమాట అయితే బహుశా మరి ఎస్ లెటర్స్తో ఉన్న వాళ్ళు బాగా నా మీద అభిమానం ఉంటారేమో మరి నాకు అట్లా అనిపించింది మరి మీరు ఆస్ట్రాలజీ నమ్ముతారా నమ్మితే కనుక నాకు ఒక కామెంట్ చేయండి అలాగే ఈరోజు మా పెళ్లి భోజనము చికెన్ తోటి మీరు కూడా ఈ ఏమంటారు ఈ చికెన్ భోజనం చేస్తున్నాం మరి నేనైతే మరి మీరేం తిన్నారో నాకు కామెంట్ చేయండి అలాగే మాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు మాకు చెప్పండి ఓకేనా బాయ్